హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా కొత్త షో కూడా స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ షో గురించి కూడా ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అలానే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి, క్లారిటీ అయితే ఉంటుంది. ఇక నీతోనే డాన్స్ షోలో చూస్తే మాత్రం ఈ వారం అయితే ఛాలెంజ్ అయితే ఇచ్చేసారనమాట. అది కూడా జడ్జెస్ ఈ ఛాలెంజ్లో చూస్తే మాత్రం అమర్ తేజు వాళ్ళు అయితే హీల్స్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారు. అక్కడ గోల్డెన్ పేపర్ చించడం జరిగింది, గోల్డెన్ విజిల్ కూడా రావడం జరిగింది అనమాట. ఇక బిట్టు సంధ్య వాళ్ళకైతే ఒక సెంటిమెంట్గా ఒక యాక్ట్ లాగా ఒక సాంగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే బిట్టు సంధ్య వాళ్ళు కూడా చేయటం జరిగిందనమాట. ఇక అలానే చూస్తే మనకి ఏక్నాథ్ హారిక వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళదైతే కొంచెం డిఫరెంట్ వేలో వీళ్ళు లెగ్స్ మీద ఏదో డాన్స్ అయితే చేస్తున్నారు. ఇది కూడా బాగున్నట్టే అనిపించింది, కానీ వీళ్ళే ఈ వారం అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయారనమాట. ఇదే చూడటానికి అయితే చాలా బాధగా అయితే అనిపిస్తుంది ఈ వారం అయితే. ఇక ఆ తర్వాత చూస్తే మాత్రం ఇక నైని పావని అయితే చూస్తే మాత్రం ఇక నైని పావని ప్రిన్స్కి అయితే టైటిల్ మేమే కొట్టేసుకొని మేమే వెళ్ళిపోతాం, మేమే విన్నర్లుగా వస్తాం అని అంటూ ఇక ప్రిన్స్కి అయితే సవాల్ అయితే చేస్తుందన్నమాట. అసలు ఇదంతా చూస్తుంటే చాలా షాకింగ్గా అయితే అనిపిస్తుంది. ఎవరు విన్నర్ వస్తారు ఏంటి అనేది కూడా చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. అలానే గ్రాండ్ ఫినాలే వచ్చేసి జూన్ 16 అయితే గ్రాండ్ ఫినాలే అయితే ఉండబోతుంది నీతోనే డాన్స్. ఇక కొత్త షో అయితే స్టార్ట్ అవబోతుంది కదా. ఈ కొత్త షో వచ్చేసి ఒక 7 గర్ల్స్ ఉంటారు, 7 బాయ్స్ ఉంటారనమాట. ఇక ఈ 7 గర్ల్స్ 7 బాయ్స్లో ఇక బాయ్స్లో చూస్తే మాత్రం ఇక అమర్, అలానే మనకి ఆల్రెడీ తెలుసు కదా నిఖిల్ కావ్య వాళ్ళ పేరు ఆల్రెడీ నీతోనే డాన్స్లో చూసాం మనం వెళ్ళని. అలానే ఆ నిఖిల్, అలానే చూస్తే మనకి అమర్, వీళ్ళిద్దరు కూడా ఈ కొత్త షోలో అయితే ఉండబోతున్నారనమాట. ఇక ఆ కొత్త షో గురించి నేను ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అలానే ఇక నీతోనే డాన్స్ విన్నర్గా ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.